హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అగైన్. చూస్తున్నారు కదా, అక్షయ్ చాలా క్యూట్‌గా నవ్వుతున్నాడు. ఎందుకు అనుకుంటున్నారా? అక్షయ్ పార్క్‌కి ఎళ్ళొచ్చాడు. పార్క్‌లో ఇంకా ఉంటాను నేను అనేసి ఏడుస్తూ ఉంటే వాడిని డిస్ట్రాక్ట్ చేయడానికి వాడి వీడియో వాడికే చూయించి కొంచెం డిస్ట్రాక్ట్ చేస్తున్నాము. ఇవాళ నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తున్నాను. తన డాటర్ కూడా మన అక్షజేజే. తనతో కలిసిన ప్రతిసారి మా ఓల్డ్ మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ భలే నవ్వుకుంటూ ఉంటాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇద్దరు పిల్లలు కలిసి ఏం చేస్తున్నారో. టీవీకి కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు వాళ్ళు టీవీ చూస్తూ డాన్స్ చేస్తుంటే ఎంత క్యూట్‌గా ఉందో. వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే నవ్వొచ్చింది. అప్పట్లో మనం బయట ఆడేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు టీవీ ముందు కూర్చోవడంలో మాస్టర్స్ అయిపోయారు అన్నమాట. సో, ఇద్దరిని చూస్తున్నారు కదా, ఎంత క్యూట్‌గా డాన్స్ చేస్తున్నారో రైమ్స్ అన్నీ వింటూ. పాప గూడా భలే డాన్స్ ఏస్తుంది. మనోడు గూడా క్యూట్‌గా డాన్స్ చేస్తున్నాడు. నేనొచ్చాను అనేసి నా ఫ్రెండ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. వీళ్ళింట్లో నాకు చాలా నచ్చేది వీళ్ళ బాల్కనీ. ఎందుకు అంటే వాళ్ళు దాంట్లో ప్లాంట్స్ పెట్టుకుంటారు. ఆ ప్లాంట్స్ ప్రతి సీజన్‌కి మారుతూ ఉంటాయి. అండ్ ఈ సీజన్‌లో వాళ్ళు యాపిల్ ట్రీ పెట్టారు. యాపిల్ ట్రీకి చాలా చిన్న చిన్న యాపిల్స్ వచ్చాయి. కానీ కెమెరాలో కనిపించట్లేదు. ఇక్కడ మీకు చూపిద్దామని భలే ఎక్సైట్‌మెంట్‌తో వచ్చాను. బట్ ఇక్కడ కరివేపాకు ప్లాంట్ లేదు. అంటే ఉంది. బట్ దాన్ని మొత్తం కట్ చేశారు. సమ్మర్ కదా, ఇంకా బాగా వస్తుంది అనేసి కట్ చేశారంట. ఇదిగో ఇక్కడ ఒక ప్లాంట్ అండ్ ఇంకొక ప్లాంట్ దాని పక్కనే ఉంది. మనం ఇండియాలో ఉంటే కరివేపాకు పైన అంత మనకి ఇంట్రెస్ట్ ఉండదు గానీ, ఔట్ ఆఫ్ ఇండియా ఉన్న వాళ్ళు మాత్రం కరివేపాకు వాల్యూ తెలుస్తుంది. అది షాప్స్‌లో కొనాలి అంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ పడుతుంది. మనకక్కడ 10 రూపీస్‌కి అలా వచ్చేస్తది. ఇక్కడ బా అంటే కంపేర్ టు ఇండియా కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గానే అనిపిస్తుంది. అది ప్రతిసారి మళ్ళీ షాప్స్‌లో అవైలబుల్ గూడా ఉండదు. మనం డ్రై కొనుక్కోవచ్చు. ఇట్స్ ఆల్‌వేస్ అవైలబుల్, కానీ అది అంతగా టేస్ట్ ఉండదు. పిల్లలు అప్పటికే డాన్స్ వేసి, టీవీ చూసి అలసిపోయి బాగా అల్లరి చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా వీళ్ళకి న్యాప్ టైమ్ అయిపోయింది కదా, ఇంక పడుకోబెట్టాలి అనేసి నేను బయలుదేరిపోయాను అక్షయ్‌తో పాటు. అక్షయ్ ఇంకా ఇంటికెళ్ళిన తర్వాత స్నానం చేసి పడుకోబెడతాను అని అనుకున్నాను. బట్ అక్షయ్ అప్పటికే అలసిపోయి కార్‌లోనే పడుకున్నాడు వెంటనే. చూస్తున్నాడు మనం ఎక్కడికొచ్చాం, మనం ఎక్కడి నుండి ఎక్కడికెళ్తున్నాం అనేసి. ఆహ్, యాహ్! దట్ వాస్ ద డే. వచ్చి కాసేపు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్‌తో టైమ్ స్పెండ్ చేసి, అక్షయ్‌తో పాటు నితార ఆడుకోవడం చాలా అనిపించింది. అక్షయ్‌ని చూడండి, కార్‌లో పెట్టిన వెంటనే పడుకున్నాడు. బాబుని ట్రాలీలోనే ఉంచేసి వెదర్ చాలా బాగుంది కదా అనేసి నేను కొంచెం బయట అలాగే వాక్ చేస్తూ ఉన్నాను. అక్కడ ప్లాంట్స్ కనిపించాయి. మొత్తం రోసెస్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోసెస్ ఉన్నాయి. చాలా అనిపించింది అనేసి వీడియో తీశాను. సో, ఇది ఇవాల్టి చిన్న వ్లాగ్ విత్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. మీకు ఇలాంటి మెమోరీస్ ఏమైనా ఉన్నాయా? కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ see you later. Bye.